హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము చూసారు కదా! ఒక క్లిప్ అయితే పెట్టాను కదా! వీడియో ముందు థంబ్‌నెయిల్‌లో కూడా చూసే ఉంటారు మీరు. ఆ సెట్టింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు వీకేఏజే క్రియేషన్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి. మన ఛానల్స్ ఫస్ట్ టైం చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక అలా వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే ముందుగా కెమెరా వచ్చేసి మీరు అక్కడ పెడతారు కదా! ఆ కెమెరా వచ్చేసి మీరైతే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. లాంగ్ వీడియో కాబట్టి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు కెమెరాలో వచ్చేసి ఇప్పుడు ఇది కెమెరా కదా! ఈ కెమెరాలో వచ్చేసి మీకు నేనొచ్చి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ సరిపోయేంత ఒక స్పేస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం వచ్చి ఇలా కొంచెం సైడ్కి అయితే రావాలి. ఇప్పుడు నేను వచ్చాను చూసారా, అలా సైడ్కి అయితే రావాలి. ఇప్పుడు ఇక్కడైతే మనకి స్క్రీన్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఎడిటింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మీకు ఫస్ట్ అయితే ఆ స్క్రీన్ రికార్డింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ జస్ట్ ఇలా సెర్చ్ బటన్లో సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని సెట్ చేసుకునేసి మీకు ఫస్ట్లోనే అయితే అప్లికేషన్ ఉంటుంది. స్క్రీన్ రికార్డింగ్ ఎక్స్ రికార్డింగ్ అనేసి ఇదైతే అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. తర్వాత నా అప్లికేషన్ అయితే నేను ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసేదని చూద్దాం. లేదు మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను పోయిన వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా, అలాగైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే దాన్ని అయితే ఓపెన్ చేసుకునేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఎడిటింగ్ని కూడా ఇన్షాట్ యాప్లోనే చేస్తాను మనము. ఇప్పుడైతే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఇట్లా రిటర్న్ వచ్చేయాలి. ఒకసారి ఓపెన్ చేసుకొని రిటర్న్ వచ్చేసి ఇక్కడైతే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. దీన్ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని ఇక్కడ ఇప్పుడు అలా క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ ఆర్ కాస్టింగ్ విత్ ఎక్స్ రికార్డింగ్ అని వస్తుంది. అప్పుడు ఈ మెసేజ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు స్టార్ట్ రికార్డింగ్ అనేసి క్లిక్ చేస్తే అదైతే స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏమైతే కావాలో అదైతే మార్క్ చేసి చూపించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సెకండ్స్ అయితే పోతామని చూసిండ్రా, ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ దీన్ని అయితే ఇలా జస్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉండేది వచ్చి ఇదైతే రికార్డింగ్ అయితే పుష్ చేయడానికి, మనకి ఎక్కడైతే వద్దో అక్కడ రికార్డింగ్ అయితే ఇట్లా పుష్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడైతే నిలబడుతుంది. లేదు నాకు రికార్డింగ్ కావాలనుకుంటే తర్వాత దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏమన్నా అప్లికేషన్ ఇప్పుడు ఏమన్నా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు, ఇప్పుడైతే దీన్ని చూపించాలనుకుంటే ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ఇలా బ్రష్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్రష్ని అయితే ఇలా జస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అయితే బ్రష్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి జస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నేను నా ఛానల్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకుందాము. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకొని నా ఛానల్ అయితే ఎత్తుతున్నాను. నా ఛానల్ ఇప్పుడు ఇది అయితే నా ఛానల్. ఇప్పుడు నా ఛానల్ని నేను చూపించుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ని అలా జస్ట్ క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇప్పుడు మీకు బ్రష్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రౌండ్ చేసి మీరు చూపించుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చి ఊరికనే ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. లేదు నాకు కరెక్ట్గా ఈ బాక్స్ వరకే ఇదైతే డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ కింద యారో ఉంది చూస్తున్నారు కదా, ఇది వస్తే మీకు ఇది డిలీట్ అయిపోతుంది. ఇది వచ్చి బాక్స్ ఇలా లాగి ఇలా పెట్టేసుకుంటే అప్పుడు మీరు ఏం చూపించాలనుకుంటే నీట్గా చూపించుకోవచ్చు అన్నమాట అక్కడ. తర్వాత అది డిలీట్ చేసుకొని లేదు నాకు యారో కావాలా అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంత పెద్దగా అయితే యారో అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు డిలీట్. ఇప్పుడు అదైతే సర్కిల్,
ఇదైతే యారో. ఇప్పుడు ఈ వీడియో మీరు చూపించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ యారోని జస్ట్ ఇలా పెట్టేసుకుంటే చాలు. ఈ వీడియోని చూడండి అనేసి మీరు ఆ వీడియో ఏదైతే తీస్తుంటారు కదా అప్పుడైతే మాట్లాడచ్చు అనమాట. లేదు నాకు వద్దంటే తీసేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక స్క్రీన్ షాట్ అయితే పడుతుంది అనమాట. జస్ట్ అలా చూడండి, సేవ్ అయితే అయిపోతుంది మన గ్యాలరీలోకి. లేదు నాకు వద్దంటే నేను డిలీట్ అంతే. జస్ట్ ఇలా సింపుల్గా అయితే ఒక స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేద్దాం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడైతే మనకి ఇన్షాట్ యాప్, నేను ఆల్రెడీ యాప్ గురించి అయితే చెప్పాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను మీకు. ఫస్ట్ అయితే ఈ వీడియో అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక వీడియో అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ మనకి స్టార్టింగ్లో వీడియో అవ్వగానే ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్షాట్ అనేది ఆ లోగో అనేది మనకి తీసేయచ్చు అనమాట. అప్పుడు మీరు ఇక్కడ చిన్నగా రాంగ్ ఉంది చూసారా, అక్కడ మీరు ఇలా తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ రిమూవ్ అని అడుగుతుంది. అక్కడ మీరు ఫ్రీ రిమూవ్ అయిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ లోగో అనేది మనకు లేదన్నమాట ఇక్కడ. ఇప్పుడైతే మనం క్యాన్వాస్ లేకపోయేసి, ఇది లాంగ్ వీడియో కాబట్టి యూట్యూబ్ సైజ్ అయితే పెట్టుకోవాలి. యూట్యూబ్ సైజ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి ఇదంతా వేస్ట్ పార్ట్ అన్నమాట. దీన్ని అయితే ఇక్కడ స్ప్లిట్ అయితే చేసుకున్నాం. ఇక్కడ స్ప్లిట్ అని ఉంది చూసారా, ఇక్కడ స్ప్లిట్ అని చేసేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే సైడ్కి అయితే రావాలనేసి, నేనైతే సైడ్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ రావాలంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది చూస్తున్నారా, PIP అనేసి, దాని మీద జస్ట్ ఒక క్లిక్. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నా అదైతే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడైతే నేను పెట్టేసుకుంటున్నాను. దీన్ని మనం సైజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టేసుకుంటే అప్పుడు మనం మాట్లాడితే అప్పుడు అది కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఇక్కడ మొబైల్ పెట్టుకొని మీరు ఏం ఆపరేట్ చేస్తున్నారో అది మీ సబ్స్క్రైబర్స్కో మీరు యూట్యూబ్లో వీడియో చేసేకో ఇలా చూపించచ్చు అనమాట. చూసారు కదా, అలా అయితే అవుతుందన్నమాట. ఇలా అయితే అవుతుంది. ఇది ఇలా అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలాంటి వీడియోలు మీరు ఎంతసేపు మాట్లాడుంటారో అంతసేపు స్క్రీన్ రికార్డింగ్ ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు రికార్డు చేస్తుండాలి. తర్వాత ఈ యాప్లో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే, మనం మాట్లాడేది ఈ యాప్లో అలాగే రికార్డ్ అవుతుందన్నమాట. చూడండి, కావాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు నేనేం మాట్లాడినా అదంతా రికార్డ్ అవుతుంది చూడండి. ఇక్కడ సెకండ్స్ అయితే పోతా చూసారు కదా, ఇలా మనకి ఏమైతే కావాలో అదైతే మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసారుగా, ఇదైతే ఇవాళ నేను ఇచ్చిన మీకు అప్డేట్ అనమాట. మీరు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.